హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షాలిని మహేష్. సో ఈరోజు ఇంకొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మేమైతే మా గణపయ్య దగ్గర పూజ అయితే చేయించుకున్నామండి. సో పూజకి నేను ఏమేమి వంటకాలు ప్రిపేర్ చేశాను, ఏమేమి నైవేద్యాలు ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో చూసేయండి. నేను ఇక్కడైతే పాశం చేస్తున్నాను అనమాట. వినాయక చవితి రోజు పూజ చేయడానికి నాకు వీలు కాలేదని చెప్పి నేను ఈరోజు అంటే సండే రోజు పూజ చేయించామండి. అండ్ ఫోర్త్ డే గణేశులను పెట్టిన ఫోర్త్ డే పూజ అయితే చేయించుకున్నాము. ఇంట్లో కూడా పూజ అదే రోజు చేశాను. నేను ఇక్కడ పాశం చేస్తున్నానండి. సో పాశంకి ఏంటంటే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. సో ఇక్కడ గోధుమ పిండిని మనం కొంచెం గట్టిగా తడుపుకోవాలన్నమాట. సో అదే ట్రిక్. కొంచెం పల్చగా తడుపుకున్నా కూడా అది అంటుకుపోతూ ఉంటుంది అన్నమాట. సో పాశంకి ఫస్ట్ మెయిన్ టిప్ వచ్చేసి పిండి కొంచెం గట్టిగా తడుపుకోవాలి మనము. తడుపుకున్న తర్వాత నేను చూపించిన విధంగా ప్లేట్ మీద ఇలా సన్నగా మనం చేతితో చేసుకుంటే మనకి తొందరగా అయిపోతాయి కూడా. సో ఈ విధంగా ఎవరెవరు చేస్తారు అన్నది కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఈ విధంగా చేసుకుంటూ కొంచెం కొంచెం పొడి పిండిని పైన చల్లితే మనకి అవి అంటుకోవన్నమాట. సో చూసారు కదండి, నేనైతే ఈ విధంగా అయితే చేశాను. కొంచెమే చేస్తున్నాను అనమాట. సో ఇట్లా రౌండ్గా కూడా కొన్ని చేశాను ఉండ్రాలలాగా. ఇప్పుడు మనము వాటర్ని బాయిల్ చేసుకొని అందులో తయారు చేసుకునే ఈ తాలికల్ని వేసేసుకోవాలండి. సో అవి ఏమీ అంటుకోవు, విడివిడిగా అయిపోతాయి అన్నమాట. ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే, బట్ తెలియని వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది. సో వాళ్ళ కోసమే ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. అంటే నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. అసలు నేను అనుకోలేదు ఈ విధంగా వస్తుందని చెప్పి. కానీ అంత దేవుని దయ, చేయాలి అన్న సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటారు కదా. సో వచ్చిన వాళ్ళకి అది పెద్ద అయ్యో దీనికి సాధ్యమా అది అనుకోవచ్చు, బట్ రాని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి పెద్ద అచీవ్మెంటే నాకు తెలిసి అయితే. సో ఈ విధంగా అయితే నేనైతే వీటిని బాయిల్ చేసేసుకున్నాను. ఉడికిపోయింది, చూపించాను కదా నేను ఇందాక. నెక్స్ట్ ఇవి ఉడికిన తర్వాత మనకి క్వాంటిటీ నేనైతే అందాజాతోనే వేసేసానండి. సో బెల్లం ఎంత పడుతుంది అన్నది అంటే నేను రఫ్గా వేసేస్తాను. నాకు ఇంత కొలతలతో కొలవడం అయితే రాదు. సో అందుకే నేను ఏది చూపించినా కూడా నేను మెజర్మెంట్స్ అనేవి చూపించాను అనమాట. సో ఇక బెల్లం అంతా కరిగే వరకు తిప్పుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇదైతే స్టీల్ బొగన్ అనమాట, ఊరికేనే అడుగంటుతుంది. సో అందుకే నేనైతే ఇక్కడనే ఉన్నాను వంట అయిపోయే వరకు, పాశం రెడీ అయిపోయే వరకు. సో బెల్లం అయితే కంప్లీట్గా కరిగిపోయిందండి. కొంచెం సేపు ఒక 5 minutes తర్వాత నేనైతే కొంచెం ఒక 2 spoons గోధుమ పిండిని వాటర్లో తడిపేసి కలుపుకొని ఈ మిశ్రమంలో అయితే వేసాను అనమాట. సో దీనికి ఏంటంటే కొంచెం థిక్నెస్ యాడ్ అవుతుంది, కొంచెం చిక్కగా అవుతుంది అన్నమాట పాశం అనేది. చూసారు కదండి, ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉంచుకొని పొయ్యి మీద నెక్స్ట్ అయితే మనము డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైతే మీరు ఏమేమి వేయాలనుకుంటున్నారో అవన్నీ వేసేసి ఇంకా కొంచెం సేపు మరిగించుకుంటే అయిపోతుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. మంచి అరోమా వస్తుంది ఇలాచీ వేస్తే. ఇప్పుడు నేను నెయ్యిని వేసుకొని అందులోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే సారా పలుకులు, కొంచెం మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను. అండ్ ఇందులో ఎండు కొబ్బరి మెయిన్ అండి. కొబ్బరితోనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట పాశంకి. సో కొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేసి మనకి తయారు చేసుకున్న ఈ పాశంలో అయితే వేసేసాను అనమాట. సో కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్. ఇక ఆ బుజ్జ గణపయ్యకి ఇష్టమైన పాశం అయితే రెడీ అయిపోయిందండి. సో ఇక ఆ దేవుడు అనుగ్రహంతో కంప్లీట్ అయితే చేశాను అనమాట. ఎట్లా చేస్తానో ఏంటో అనుకున్నాను, బట్ లాస్ట్కి అయితే అయిపోయింది. ఇక దేవునికి నైవేద్యాన్ని అయితే సమర్పించేసినాను అనమాట.
లెవెల్ ఇంకొకటి చేయి, ఇంకొకటి చేయి. చాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి. చాలు. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే పిల్లలకి లంచ్ చేయించేసి ఇక నేను మళ్ళీ గణేశునికి పూజ చేయించడానికి నైవేద్యాలు అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట. సో నేను ఫస్ట్ పులిహోర చేస్తున్నానండి. ఇక్కడ పులుసు మాత్రం మంచిగా మరుగుతుంది, మసిలిపోయిందనమాట. సో ఆయిల్ అట్లా పైకి తేలితే పులుసు మరిగినట్టే. సో మీకు పులిహోర టెంపుల్ స్టైల్ పులిహోర కూడా మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి, చాలా బాగా కుదురుతుందండి ఈ పులిహోర కూడా. సో నేను ఇది రైస్ ఏంటంటే మనము ఉడికించిన తర్వాత రైస్ అంతా రెడీ అయిన తర్వాత ఇందులో మనము పచ్చి కరివేపాకు అట్లానే పచ్చిమిర్చిని వేసుకోవాలండి. సో దట్ రా ఫ్లేవర్ అంతా మనకి రైస్లోకి దిగుతుంది అనమాట. అట్లా చేసిన తర్వాత ఇంకా పులుసు వేసేసుకోవాలన్నమాట. పులుసు వేసుకొని మంచిగా కలుపుకుంటే మనకి టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో మీకు మంచి పులిహోర కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు చేసి చూపిస్తాను ఒకరోజు ప్రాసెస్. ఇక సెకండ్ ఐటమ్ వచ్చేసి శనగలను అయితే తాలింపు అయితే వేసానండి. ఇక థర్డ్ ఐటమ్ వచ్చేసి రవ్వ కేసరి అయితే చేస్తున్నానండి. ఇక ఫోర్త్ ఐటమ్ వచ్చేసి పెరుగన్నం అయితే రెడీ చేసేసినాను అనమాట. టోటల్గా 4 ఐటమ్స్ అయితే చేశానండి. 5th ఐటమ్ గారెలు చేద్దాం అనుకున్నాను, బట్ వీలు కాలేదు. అప్పటిదప్పుడు అనుకొని చేస్తున్నాను కాబట్టి సో ఈ 4 ఐటమ్స్ అయితే చేయగలిగాను. 5th ఐటమ్గా జిలేబీ అయితే పెడదాం అనుకున్నాము, అందుకే సో 4 ఐటమ్స్తోని నైవేద్యం అయితే కంప్లీట్ అయిందనమాట. ఇక తొందరగా రెడీ అయిపోయి గణేశుని దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట.
అంటే ఆడ స్పూన్స్ ఉన్నాయి, స్పూన్స్ ఇటు ఆ గంట ఇంకా కవర్ ఉంది చూడ, కవర్ కవర్ గంట సో ఈసారి అయితే జంగిల్ థీమ్ అనమాట. సో ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేశారు మా గణపయ్యకి. సో ఎలా ఉంది డెకరేషన్, ఎలా ఉంది అన్నది కమెంట్ చేయండి. చెప్పులు బయట వదలండి. అనుపో శ్రీ అని గణపతి బప్ప మోరియా. చాలు చాలు ఇనఫ్. సో సండే అయితే ఈ విధంగా మొత్తం గణేశునికి అంకితం అయిపోయింది అనమాట నా డే. సో ఎలా ఉంది వీడియో అన్నది కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే. సో మా దక్షిత్ ఏమో మాట్లాడతాడంట మీతోని. మాట్లాడు. గణపతి పప్ప ఎట్లుంది గైస్? నైస్ ఉందా? మా గణపతి పప్ప లైక్ చేయండి. గణపతి పప్ప మోయ ఆజాలద్దు షోడి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, బై.